ఇళ్లలో సందడి చేసే సంక్రాంతి పండుగ రాని వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది కైట్స్, ద ఫెస్టివల్ ఆఫ్ కైట్స్. పతంగుల పండుగ అంటేనే సంక్రాంతి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పతంగి ఎగిరినా మనకి గుర్తొచ్చేది ధూల్పేట్. ఎందుకంటే పతంగుల తయారీకి మన హైదరాబాద్లో మెయిన్ సెంటర్ అనేది ధూల్పేట్. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము ధూల్పేట్లో. ఒక ఇంట్లో 3 మహిళలు వాళ్ళు పతంగులు తయారు చేయడం మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాము. మరి వాళ్ళు పతంగులు తయారు చేయడంలో ఎటువంటి మెలకువలు వాడుతున్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటాం. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము వాళ్ళు పతంగులు ఏ విధంగా తయారు చేస్తున్నారని. 3 కూడా కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకుంటూ, ఒకరు ఆ పతంగికి దారం చుడుతున్నట్లయితే ఇంకొకరేమో దానికి గమ్ అటాచ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ కలర్స్లో ఇన్ని పతంగులు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము డిఫరెంట్ కలర్స్ పతంగులు అయితే తయారు చేస్తున్నారు. కొన్ని కలర్స్ సపరేట్ కూడా తయారు చేస్తున్నారు. మొత్తం నార్మల్గా అయితే కవర్ పతంగులు మాత్రమే మనం చూస్తాము, కానీ ఇక్కడ మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి పేపర్ పతంగులు తయారు చేయడం అనేది చూస్తున్నాము. तख्ते की भी बनाते पतंग और गोल की भी बनाते, आधे की भी बनाते, 5 की भी बनाते, डबल घोड़े में भी बनाते, चाइना में भी बनाते और काली में भी भाव बढ़ गया, कागज में भी भाव बढ़ गया। कुछ भी नहीं, गोरे वाले भी कहे कि 100 को 300 रुपये ले रहे तोरा भरने को इस टेम्प के ऊपर। फिर कहे कि टेम्प के ऊपर पतंग भी नहीं दे रहे, हम लोग हाथ से करके दे रहे पतंग। भाव बढ़ गया, कागज में भाव बढ़ गया, हमको भी कुछ भी नहीं बच रहे, 4 पैसे भी नहीं बच रहे। सारा दिन बैठे तो रात को 2-3 बज जा रहे तो भी नहीं हो रहे। 4 मिनट पिला के बनाते हम लोग, ऐसा है। ऐसा बना के ग्राहकों को सप्लाई करते, होलसेल रेट में दे देते, कम में देते। ऐसा होलसेल में देते, ऐसा कम में देते, दुकान वालों को सप्लाई करते। పతంగులు అప్పుడు చిన్నవి ఉన్నాయి, బయట నుంచి అప్పుడు రావు. ఇప్పుడు ప్లాస్టిక్ పతంగులు ఎక్కువ వస్తున్నాయి. అది కంపెనీలో తయారవుతున్నది, చైనీస్ కాడి వస్తున్నది. దానికోసం ఈ పతంగులకి ధర తక్కువైపోయినది. లేకుంటే దీనికి ధర ఎక్కువ అవుతుంది, పని ఎక్కువైనది, పైసలు డబ్బులు కష్టం చేస్తే తక్కువ వస్తుంది. రేట్లు కూడా ఎట్లున్నాయండి ఒకప్పుడు? అంటే ఇప్పుడు పేపర్ రేటు మ్యాక్సిమం 8% పేపర్ రేట్ మెరిగిపోయినది. దీనికంటే వాల్యుయేషన్ పేపర్ అయింది, దీనికి కూడా పేపర్ రేట్ పెరిగిపోయింది. ఇంకా బాంబుల్స్ పర్సనల్లీ వేరేది ఉంటుంది, బ్యాంబూ స్టిక్ వేరేది ఉంటుంది. దానికోసం కూడా స్టిక్ రేట్ కూడా పెరిగింది. దానికి పట్టుకుని లేబర్ రేట్ కూడా ఎక్కువైపోయింది. ఏదైనా షాప్ ఉంటే షాప్కి కూడా రేట్ ఎక్కువైపోయింది. దానికోసం ధరలు. మీరు పతంగులు కూడా తయారు చేసే, సో ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవన పరిస్థితి? అంటే సంవత్సరంకి మాకు ఇదే ఉన్నది, ఇది చేసుకోవాలన్న తర్వాత ఒక నెల 2 నెలలు కాదు ఉంటాం. దాని తర్వాత అయితే మనకి తిండి ఇదే అని, దాని తర్వాత సంవత్సరం మొత్తం ఇందనే మిగిలిపోవాలి. అది లేకుంటే మళ్ళీ వేరేది నాకు మాత్రం ఏమవుతుంది, ఎందుకంటే వేరే జాబ్లు లేవు. ఈ సంవత్సరం మనం ఈ సీజన్ చేసినామంటే వచ్చే సీజన్ అదే సీజన్ తర్వాతనే మాకు డబ్బులు కనిపిస్తాయి. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పతంగులు తయారు చేస్తాం. ఇట్లా కొన్ని ఒక్కసారి అయితే తయారవుతుంది, కొన్ని చేసుకుంటే పోతే తయారవుతుంది. గవర్నమెంట్ పరంగా ఈ పతంగులు చేసే వారికి సహాయం కూడా అందాలి. సాయం అందాలి, కానీ మనకి ఏం సాయం జరుగుతున్నది లేమా. అంటే మాకు లోన్స్ ప్రకారం ఏమైనా వస్తే మేము చేసుకోవచ్చు. రేట్లు కూడా అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎంత ఉండే రేటు? ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఒక పీస్ ఉన్నది. ఇప్పుడు అదే పీస్ 15 రూపీస్ 14 రూపీస్ అయిపోయినది. ఎందుకంటే మొత్తం కచ్చా మాల్ మెటీరియల్ రేటు మొత్తం ఎక్కువైపోయినది. దానికి పట్టి ఇప్పుడు బియ్యం రేట్ అన్ని విఫలం అయిపోతున్నాయి.
దానికి పట్టుకొని చేస్తే అది ఈ రేట్ వచ్చింది. హోల్సేల్ బయట నుండి వస్తుందని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు అది ఇబ్బంది అవుతుంది ఎట్లయినా అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పాత మనిషి చేసిన వాళ్ళకు కూడా లేబర్ అయిపోయినారు. వాళ్ళు బయట నుంచి వాళ్ళు పైసలు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎవరు చక్కగా పని చేస్తున్నారు వాళ్ళకి మెటల్ మొత్తం మెయింటెనెన్స్ చేసుకోవాలంటే చాలా బాధలు అవుతుంది. షాప్ వేరేది, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి చాలా బాధలు అవుతుంది. మాంజా విషయంలో కూడా ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా ఉండదు? ఇప్పుడు ఒకవేళ చైనా మాంజా నడుస్తుంది, ప్రభుత్వం నిషేధించిన ఇంకా నడుస్తుంది. మాంజా గురించి ఎట్లా? మాంజా అంటే అది దారం నుంచి అంటే ఎవరైనా ఎక్కువ పట్టుకుంటున్నట్టే తీసుకుంటున్నారు. క్లోజ్లో అంటే పబ్లిక్ సైజ్ నడుస్తున్నది అని తీసుకుంటున్నట్లే. కానీ మా మాంజా వేరే ఉన్నది, బాగున్నది. ఇంటిలో పోతే మా మాంజా కూడా అది చక్కగా దారం అయిపోతుంది. ఏం లాస్ లేదు, బాగున్నది. కానీ పబ్లిక్ అది నడుస్తుంది. పబ్లిక్కి చైనా మాంజా కావాలని చెప్పింది. పబ్లిక్ అప్పుడుకి ఇప్పటికి చూస్తే ఏం తేడా అనిపిస్తుంది? ఈ ఇళ్ళల్లో అందరూ అంటే ఈ పండుగ ఈ టైం వచ్చినప్పుడు ఉండేది కదా, ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ పట్టు ఈ మాటకి అది దీనికంటే అదే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మాట పట్టుకొని, ఎందుకంటే పతంగులు తీసుకుపోతున్నారు కానీ ఆ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దారంలు అవి ఇవి మొత్తం పోయినాయి. ఆ దారం ఇంట్లో పోతే ఫస్ట్లు ఇప్పుడు ఏమైనా ఎట్టున్నాయి, అప్పుడు ఏం కావు. ఇంతకే దారమే తిరిగిపోతుంది. ఇప్పుడు ఆ దారం ఎక్కపోతుంది. ఇప్పుడు ఏంటంటే అదే బాగుంది నా ప్రకారం. పేరేంటి అండి? నా పేరు ఇందర్ సింగ్. మాంజా పని చేస్తాం. ఇది దారం మాంజా ఉంది, దాని పని కలర్ పెడతాం. ఇంకా మాకు ఇది 20 తినడంతో చేస్తున్నాం. ఎందుకంటే 3 నెలలతోటి చేస్తున్నాం. చైనా మాంజా వెళ్ళి మా కడుపు మీద మన్ను వేసినారు. అదే నడుస్తుందన్నా, ఇది ఏం నడుస్తుంది సార్, మీరు చూస్తే మాకు ఏమైనా అవుతుంది. మేము గరీబోళ్ళు ఆ చైనా మాంజా కోయాలి అని మేము చేస్తున్నాం పని. చైనా మాంజాని బ్యాన్ చేసిండ్రు గవర్నమెంట్. అది బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. కానీ పతంగులు అమ్మే వాళ్ళు షాప్ వాళ్ళు ఎక్కడ ఆ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటారో ఏమో మాకు గుర్తులేదు. మేము ఇక్కడ పని చేస్తాం, పొద్దుగాల వస్తాం, రాత్రిలో పోతాం. చైనా మాంజాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ పతంగులు అమ్మే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మరి? గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఇక్కడ రాదన్నా కదా. గవర్నమెంట్ బ్యాన్ చేయలే, తీసుకోపోతున్నా మళ్ళీ ఇచ్చేస్తున్నారు వాళ్ళకు. అది తప్పు కదా. తీసుకోపోతే ఏమైనా చేయాలి. ఏమైనా చేస్తే మాకు తీసుకుపోయి కోట్ల వేస్తారు. మళ్ళీ వాళ్ళు పట్టుకుపోయి చేయాలి కదా. ఈ ధరం చేస్తున్నాం. వాళ్ళు చైనా తంగుస్తూ ఉన్నది. అది కాకీలు పిట్టెలు అన్నీ చచ్చిపోతాయి కొలిచి. ఆడవాళ్ళు పోతే కొలుచుకు తగిలితే అది రోడ్డు మీద పడిపోతుంది, కోసుకపోతుంది. ఇడు మీరు చూడాలి సార్. మేము పని చేస్తాం, 20 దినాలతో చేస్తాం. దారం పని చేస్తాం, తంగు పని చేయము. రోజుకి ఎన్ని మీటర్ల మాంజా తయారు చేస్తారు? చేస్తాం ఒక డబ్బా, ఒక 15 గుట్టలు చేస్తాం. 15 గుట్టలు. ఎన్ని రోజుల నుంచి తయారు స్టార్ట్ చేసింది? నేను 20 దినాలు నేను స్టార్ట్ చేసి. ఇప్పుడు తర్వాత ఇంకెన్ని రోజులు తయారు చేస్తారు ఇట్లా? ఇంకా 10, 15, 20 తారీఖు దాకా. ఎట్లా ఉన్నాయి సేల్స్? ఎట్లా ఉన్నాయి మరి? సేల్ లేదు. సేల్ ఏం లేదు. రూపాయల పావుల పైసలు లేవు. లేకుంటే రూపాయి ఎక్కువ ఉంటే బేరం ఇది. మరి ఇక్కడ అటు తెలుగు స్టేట్స్ ఉన్నాయి కదా, అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, మొత్తం ఇక్కడ నుంచి సప్లై అవుతుంటుంది కదా. ఇది దారం మాంజా ఇక్కడికి సప్లై అవుతుంది. ఇది తంగుస్ మాంజా ఇక్కడికి వెళ్ళి రాదు. చైనా మాంజా ఉంది, అది తంగుస్ది ఉంది. ఇది మాది దారంది ఉంది. తంగుస్ మాంజాకి దేశీ మాంజాకి తేడా ఏంది అసలు? ఈ దారం ఉంది కదా సార్, ఆ ప్లాస్టిక్ ఉంది, దారం ఉంది. ప్లాస్టిక్ తెంపితే తెంపలేదు, దారంకు తెంపితే తెంపిపోతుంది. అదే దీని అయితే దారం మాంజాతో ఏం ప్రమాదం ఉండదు? ఏం బీమారులు. తంగుస్ మాంజా అయితే అది కోసుకుపోతున్నాయి. కాకిలు కూడా తలిగితే పిట్టలు కూడా అన్నీ చచ్చిపోతున్నాయి. ఆడోళ్ళు రోడ్డు మీద పోతే గొలుసు తలిగిపోతే ఆడుగులా తీయతగా పడిపోతున్నారు. మనిషికి కోసుకుపోతున్నారు, పిల్లగాళ్ళకు కోసుకుపోతున్నారు. అది బంద్ చేయాలి సార్. మీరు బంద్ చేస్తే మాకు కడుపు ఏమైనా దుఃఖం.
ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత ఈ మాంజా గణేశుల పని ఏం చేస్తాం. పని చేస్తారు? గణేశుల పని గణేషుల పని గణేశులు. అది ఎన్ని రోజులు చేస్తారు అట్లా? అది 2-3-4 నెలలు చేస్తాం. ఆ గణేష్ పండుగ తర్వాత మళ్ళీ అమ్మ తల్లి పూజ అవుతుంది కదా, ఆ. అది చేస్తాం. మొత్తం సీజనల్ పండుగల ఇది సందర్భంగా అయితే అది అయితే అది అది అట్లా. అంటే అన్ని పనులు చేయగలుగుతారు మీరు. అవు ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు అసలు? మేము ఈడికే కుట్టినాం, ఈడేనే ఉన్నాం హైదరాబాద్లోనే. అవు మొత్తం హైదరాబాద్ సెటిల్ హైదరాబాద్లోనే మా నాయన అందరు ఈడికే, సొంతం ఈడికే. ఇప్పుడు ఈ మాంజా ఈ బిజినెస్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 50 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి. మా నాయన చేసిండు, నాయన చేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ కొడుకు చేసిన, ఇప్పుడు నేను చేసిన, ఇప్పుడు నా కొడుకులు చేస్తున్నాడు. ఇప్పుడు గతంలో ఈ పతంగుల అమ్మకాలు కానీ మాంజా అమ్మకాలు కానీ చాలా ఉంటుంది. ఇప్పుడు కాస్త తగ్గినట్టు తెలుస్తుంది. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా తక్కువ ఉంది సార్, ఇంకా ఏం కాలే. మీరు 8 ఏళ్ళతోటి మీరు చెప్తున్నారు, ఇంటర్వ్యూ తీసుకుపోతున్నారు, ఏం చేస్తలేరు. అట్లనే ఉన్నది. ఇప్పుడు కొడుతున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకొని ఇస్తారు, వాళ్ళు తీసుకుపోతలేరు, ఏం చేస్తలేరు. మళ్ళీ తీసుకుపోయి ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అమ్ముతున్నారు. మాకు ఏం దొరుకుతుంది? ఎండలా తిరిగి కష్టం చేస్తాం కదా సార్. ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్న మాంజా పతంగులు గాల్లో ఎగురుతున్నాయి, కానీ వీళ్ళ బతుకులు మాత్రం ఇక్కడే ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ మాంజా అమ్మకాలు పడిపోవడం వల్ల కానీ, చైనా మాంజా, టంగూస్ మాంజా పేరుతో మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల వీళ్ళ సేల్స్ భారీగా పడిపోయాయని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సంక్రాంతి పండగకి ఇంతకు ముందు కంటే కూడా పతంగుల అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయని, వీళ్ళ బతుకులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని చెప్తున్నారు. లోకల్ మాంజా మాత్రమే ఎంకరేజ్ చేయమంటున్నారు. ఇది ధూల్పేట్ పరిస్థితి. కెమెరామ్యాన్ దినేష్తో లాలిత్య, సైనింగ్ ఆఫ్.